క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఎస్, ఇవాళ కూడా మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నది ఒకటే అధ్యక్ష, క్యాపిటల్ సిటీ అన్నది ఎక్కడన్నా పెట్టండి, కానీ పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి అని చెప్పి మొదటి నుంచి కూడా మేము ఒత్తుకొని చెప్తా ఉన్నాం. కృష్ణ అండ్ గుంటూరు come up with a location what has at least 30,000 acres of land, then it would make some sense. This is what we're asking. We're saying that please ensure that it is right in the middle of the state. Please ensure that it is at least 30,000 acres. Please ensure that the water is sufficiently available. As long as these three parameters are kept in mind, things could shape out well. మీరు రాజధానిని మారుస్తారని, రాజధాని కుదిస్తారని, లేదంటే ఇంకేవో చేస్తారని ఉంది, ఏమైనా ఉందా అవకాశం? అదే రాజధాని ప్రాంతంలోనే జగన్ అనే వ్యక్తి ఇల్లు కడుతున్నాడు, ఫిబ్రవరిలో చేరబోతున్నాడు ఆ ఇంట్లో, కొత్త ఇంట్లోకి ఒక ఆఫీసు కడతా ఉన్నాం. అక్కడ ఇన్ని కనిపిస్తా ఉన్నా కూడా రకరకాలుగా దమ్మిని తిమ్మిని చేస్తారు, దిమ్మిని తమ్మిని చేస్తారు, ఏదో ఒక ఆరోపణలు ఏదో గ్రూపంలో. రాజధాని కట్టాలన్న కృత నిశ్చయంతో ఉన్నాడు కాబట్టి అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు. రాజధానిని కేవలం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దాన్ని మొదలు పెట్టాడు కాబట్టి ఆయనకి క్రెడిట్ ఎక్కడ వస్తుందో అని కడుపు మంట. మీరు పోనీ 3 రాజధానులకు కట్టుబడి విశాఖపట్నాన్ని మీరు ఎంత అభివృద్ధి చేశారు, కర్నూలుని మీరు ఎంత అభివృద్ధి చేశారనేది ప్రజలకి బాగా తెలుసు.